అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి పండుగ రోజు, వినాయక చవితి పండుగ రోజు పండుగ ఎలా చేసుకున్నాను ఏంటనేది నేను ఈ వీడియో షేర్ చేయబోతున్నా. ఉదయాన్నే తెల్లవారుజామునే 4:30కి లేచేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని అలాగే డెకరేట్ చేసుకొని ప్రసాదాలను చేసేసి ఇంకా పూజకైతే రెడీ అయ్యాము. బాలునికి మొండానికి అతికించి సజీవుని చేశారు. పార్వతి ఎంతో ఆనందించింది. ఆ బాలుడు గజముఖం గలవాడని, గజాననుడని, వినాయకుడని, లంబోదరుడని మరెన్నో పేరుతో పార్వతీదేవి అల్లారు ముద్దుగా పెంచసాగింది. వినాయకుని ఆధిపత్యం. కొంతకాలము తర్వాత పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలిశాలి. ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుని యజ్ఞములకు అధిపతి కావాలని కోరారు. అప్పుడు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు. అందుకు పరమేశ్వరుడు, కుమారుడారా, ఆ ముల్లోకాల్లో గల పుణ్యనదుల్లో స్నానమాచరించి ముందుగా నా వద్దకు ఎవరు వస్తారో వారికే విఘ్నాధిపత్యం దక్కుతుందని చెప్పగా ఏ విఘ్నాలు లేకుండా వినాయకుని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. గుమ్మం ముందైతే ఇలా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. మామిడాకులు, బంతిపూలతో గుమ్మానికి డెకరేట్ చేశాను. సో హ్యాపీగా అయితే పండుగ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మట్టి వినాయకుడిని తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా మట్టి వినాయకుడికి పూజలు చేసి 3వ రోజు కానీ 5వ రోజు కానీ నేను ఇంట్లోనే నిమజ్జనం చేసుకుంటాము. మేము ప్రతి సంవత్సరం ఇలానే చేస్తుంటాము. మట్టి వినాయకుడిని తీసుకొస్తాము, ఇంట్లోనే 3వ రోజు కానీ వీళ్ళని బట్టి 3వ రోజు కానీ 5వ రోజు కానీ నిమజ్జనం చేస్తాను. అందుకే మనం మట్టి వినాయకుడిని తెచ్చుకుందాము, ఇలానే మనము హ్యాపీగా పూజ చేసుకుందాము. ఇక్కడైతే మనం పూజించుకున్న వినాయకుడిని మనము ఎక్కడో అక్కడ ఇక్కడ మండపాల్లో పెట్టడం కంటే మన చేతులారా మనం నిమజ్జనం చేసుకోవటం అనేది నాకైతే మంచిది అనిపిస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నా విషయానికి వస్తే నేను అలా చెప్తున్నాను, మరి ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది కదా. సో మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ మరొక వీడియోలో అయితే కలుసుకుందామా మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నందూస్ ఫ్యాషన్.